తన కుటుంబంపై తప్పుడు ప్రచారం చేశారంటూ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు మంత్రి సంధ్యారాణి. అందరి లెక్కలు తేలుస్తానంటూ హెచ్చరించారు. అయితే ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వరుదు కళ్యాణి. బాధితురాలిని వేధిస్తే ఆ పాపం ఊరికే పోదన్నారు ఆమె. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిఏ సతీష్ సహా ఆమె కుమారుడిపై ఓ మహిళ చేసిన ఆరోపణల్లో నిజం లేదని, అవన్నీ కుట్రపూరితంగా చేసినవే అంటూ పోలీసులు తేల్చడంతో ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. రాజకీయంగా ఎదుర్కోలేక కుటుంబం జోలికి వస్తారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారామె. మీ పిఏ మోసం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. మీకు చేతనైతే, చావుంటే, ధైర్యం ఉంటే, దమ్ముంటే, మీ ఒంట్లో ప్రవహించింది నిజమైన మీ తల్లి తండ్రి ఇచ్చిన రక్తమైతే రండి నా మీదకి. నా బిడ్డ మీదకి వెళ్తారా? సిగ్గుందా మీకు? అన్నం తింటారా నోటికి? అసలు సంధ్యారాణి గారికి ఒకటే అడుగుతూ ఉన్నాను నేను, మీ పిఏ డబ్బులు తీసుకొని మోసం చేసింది నిజమా కాదా? డబ్బులు అడిగినందుకు లైంగికంగా వేధించింది నిజమా కాదా? ఇంత దారుణమైన వ్యవహారం జరిగినా మంత్రి స్పందించిన వ్యవహారం చూస్తుంటే అసలు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఎందుకు ఈ కూటమి ప్రభుత్వానికి ఓట్లేసామని ఈరోజు బాధపడుతూ ఉన్నారు. తన కుటుంబాన్ని టార్గెట్ చేసిన వాళ్లను, కుట్ర చేసి మరీ బురద చల్లిన వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోనని సంధ్యారాణి హెచ్చరిస్తే, సాటి మహిళగా బాధ్యతగా ఉండాల్సింది పోయి తన పియ్యను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు వైసీపీ నేతలు. ఎవరు చేయించారు, ఎవరు చేశారు, ఎవరు వెనకున్నారు, ఎవరు చేపించడానికి ప్రోత్సహించారు, ఇవన్నీ బయటకు వస్తాయి. బయటకు వస్తే ఎవరిని చట్టం వదలదు, న్యాయం వదలదు, సంధ్యారాణి వదలదు, దేవుడు వదలడు. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను నేను. ఈ బాధిత మహిళకు అండగా నిలబడాల్సిన మంత్రి ఏం చేశారు? తన పిఏకు అండగా నిలబడ్డారు. నిజంగా సిగ్గు లేదా సంధ్యారాణి గారు అని నేను అడుగుతున్నాను. మీరు ఒక మహిళ అయ్యుండి ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? ఈ కేసులో మంత్రి చెప్పినట్టుగానే పోలీసులు వ్యవహరిస్తున్నారే తప్ప నిష్పక్షపాతంగా కేసు దర్యాప్తు చేయలేదని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ బాధిత మహిళ 27వ తేదీన కంప్లైంట్ ఇచ్చాక మంత్రి గారు ఏమి చెప్పారో అదే మాటల్ని పోలీసులు చెప్పి ఈ మహిళను, బాధితురాలైన మహిళను అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఆవిడ చెప్పిందే పోలీసులు చేశారు తప్ప వాళ్ళు కొత్తగా విచారణ చేసింది ఎక్కడా కూడా ఏమీ మనకు కనిపించిన పరిస్థితి. మంత్రి పిఏపై ఆరోపణలు చేసిన మహిళ ప్రస్తుతం జైల్లో ఉంది. నేతల మధ్య విమర్శలు మాత్రం నెక్స్ట్ లెవెల్కు వెళ్లాయి.